హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఎక్స్పెరిమెంట్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఈ రోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. థర్మాకోల్ తోనా పెట్రోల్ తోనా మనం ఇప్పుడు గ్లూ తయారు చేద్దాం. ఇప్పటి వరకు మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు గ్లూ తయారు చేయడం. ఇదే మా ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇది గ్లూ ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు. స్టార్ట్ చేసేద్దాం. రెడీయా బ్రో? రెడీ బ్రో. ఏం చేస్తున్నాం? ఎక్స్పెరిమెంట్. Hey y'all, come look at this. ఏం చేస్తున్నాం? ఎక్స్పెరిమెంట్. అదే అన్న ఎక్స్పెరిమెంట్ అన్న, నాకు కూడా తెలుసు. ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం? గమ్మేనా చెప్పురా. ఏమన్నారు ఇందాక? గ్లూ. గ్లూ 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 అంటే తెలుగులో గమ్మే. గమ్ తయారు చేసామని చెప్తాం మళ్ళా. ఏం ఎక్స్పెరిమెంట్? గమ్ ఎక్స్పెరిమెంట్. చలో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. నువ్వు రోజు పెట్రోల్ ఎందుకు కడుకుంటున్నావు? అందుకే నీకు కాదని చెప్పిన నేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ థర్మోకోల్ పీస్ ని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బాటిల్ని నీట్గా కట్ చేసుకుందాం. ఎట్లా అంటే మన దగ్గర ఈ థర్మాకోల్ పట్టాలంటే గ్లాస్లో అయితే పడతలేదు. అందుకే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని దాంట్లో కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని రౌండ్ కట్ చేసుకుందాం. పెట్రోల్ వేసుకుందాం. ఇంత సరిపోతుందా? చాలు. థర్మాకోల్ని ఈ దాంట్లో ముంచేద్దాం. ఈ దాంట్లో ఇట్లా ముంచితే మెల్ట్ అయిపోతుంది థర్మాకోల్. కెమెరామెన్ ఒకసారి దగ్గరికి రా. ఎట్లా మెల్ట్ అయిందో వాళ్ళకి చెప్పి ఒకసారి. ఇట్లా వేస్తే ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. ఇది కూడా ముంచేద్దాం. నీట్ చేద్దాం బ్రో, ఎందుకంటే లేదు నువ్వు. పెద్ద లోపలికి వెళ్ళిపోతుంది. నన్ను కూడా ఎవరు 2-3 అనగలే సైకిల్ ఎక్కనా మంచి చేద్దాం. కొంచెం పెట్టరా సాకు. చాలా బిస్కెట్ గిట్టాడుకుంటానా. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా. బబ్రాజమానం భజగోవిందం. మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు పెద్ద కూడా అట్లే ఆడుకుంటున్నాం. చిన్నపిల్లని లోపల బట్ట పోయినట్టు అవుతుంది కదా. A few minutes later. పెట్రోల్ ఎక్కువైపోయింది దీంట్లో. ఇప్పుడు ఈ పెట్రోల్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వేరే దాంట్లో పోసుకుందాం. బండ్లోకి వస్తారు పెట్రోల్ పోసుకుందాం బట్ దాంట్లో. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసేద్దాం. లోపల మొత్తం ఇట్లా అయిపోయింది. దీన్ని కొంచెం మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు లైట్గా వదిలేద్దాం. ఎట్లయితే చూద్దాం. ఇప్పుడు ఒకసారి పట్టుకొని చూడు, గ్లూ తయారైందేమో. పట్టుకో తెలియదు. చేపెట్టిది ఎట్లా అనిపిస్తుంది? ఉన్నది.
అట్లా ఎట్లయితుంది అదుకుంటుందా నీకు నాకు బురుగు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లూని తీసుకొని సపరేట్గా వేరే దాంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్లూని మొత్తం తీసేసుకుందాం బయటికి. ఎట్లా చేద్దాం బ్రో? చేత చేతితో తీద్దామా? తీరా నువ్వు చికెన్ ముక్కలు వేసావు అనుకో. నా బుక్లో కతికిసుకుంటా. నేను బుక్లో కతికేసుకుంటా. ఫ్రెండ్స్ ఆల్రెడీ గ్లో అయితే తీసినాం. అంత థర్మోకోల్ షీట్కి ఇంతే గ్లో వచ్చింది. ఇప్పుడు ఈ గ్లూని ఒకసారి అతకబెట్టి చూద్దాం ఎట్లయితుందో. మంచిగా వచ్చింది. ఇప్పుడు దాని 2 కిలో చికెన్ అలా గుట్టే ఉంటుంది గుట్టే ఉంటుంది. నేను కట్ చేసుకున్నాను. ఎక్కడ ఇదేంటైతే అరే నీ అబ్బా గాయస్ ఇప్పుడు ఈ గ్లూను ఇప్పుడు ఈ 2 చెక్కలని అతకబెట్టి చూద్దాం. చెక్కలను అతకబెట్టి చూద్దాం. అతుకుంటుంది అంటావా అనేది? అతుకుంటుందా? స్కూల్లో భలే పని చేసినారు ఆయన. అంతా నీట్ ఇప్పుడు దీన్ని గ్లో అయితే వేసేసినాం. చూద్దాం ఎంత టైం లోపల అతుకుంటుందో. నెక్స్ట్ దాంతోపాటు ఈ రాయిని కూడా పెడదాం. ఈ సిమెంట్ రాయి కూడా ఇది అతుకుంటుంది అతుకోదా, ఫస్ట్ ఏది అతుకుంటుంది అది చేద్దాం. అన్నిటికి నేనే మొత్తం పెట్టు దానికి పెట్టు. ఇప్పుడు ఇప్పుడు పుల్లన్న పెడుతున్నాడు, పుల్లన్న గుమ్మ పెడుతున్నాడు. అందరు కామెంట్ పెడతారు. అందరంటే కామెంట్ అంటే పెట్టండి. పుల్లన్న గమ్ పెడుతుండు, మంచిగా పెడుతుండు. సో మనం పెడితే 3 రోజులు మంచిగా ఉండదు. ఎట్లా కూడా వెళ్ళదు బ్రో. తింటావా దాన్ని ఇక్కడ? పడుకో చూడండి ఫ్రెండ్స్. అదే కదా యాక్చువల్లీ చేతులే అతుకపోతున్నాయి మొత్తం. ఇది మాత్రం చాలా పెద్ద ఉంది, ఇది మాత్రం చిన్నగా ఉన్నది. చూద్దాం ఎంతసేపట్లో అతుకుతుందో గట్టిగా. చూడండి ఫ్రెండ్స్. అది కూడా పెడుతున్నాం. ఇదే ఈ 2 అతికేసినాం. ఏది ఎంత జల్దీ అతుకుంటుందో చూద్దాం. ఫ్రెండ్ అతక పెట్టేసినాం కదా, ఒక 12 hours అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి తర్వాత రిజల్ట్ ఏముందో అది మీకు తర్వాత చూపిస్తా. ఓకే, అంతవరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. మేము నిన్న చేసిన ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ గ్లూ ఎక్స్పెరిమెంట్. అది ఇప్పటికే 12 hours అయిపోయింది. అంటే స్టిక్ పెట్టినాక అతికిందా అతకలేదా అని ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. అతికిందో అతకలేదో అన్న. అతికింది అనుకుంటావా? నాకైతే అతికిందని డెఫినెట్గా అర్థమవుతుంది నాకు. ఏమో అనుకుంటానా? అతికినందుకే ఇది మనం ఒకసారి మళ్ళీ ఒకసారి తీయడానికి ట్రై చేద్దాం. ఇది గట్టి ఉందా లేదంటే ఊడిపోతా. 12 గంటలు అయిపోయింది కదా, చూద్దాం. ఇది సక్సెస్ అయిందా కాలేదా ఒకసారి చెప్పి మనం చూద్దాం. నేను వీడియోలో నువ్వు లేకుండా ఎక్కడ పోయినావు? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? నేను ఇప్పుడు చూస్తున్నా కదా, నేను రాలే ఇంతకుముందు కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఫాలో అయినా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఎట్లా అయింది గ్లో అనేది. ఒకసారి కెమెరామెన్ కొంచెం క్లోజ్ రాను. మేము నిన్న ఇది గమ్ అనేది ఎక్కువ పెట్టినట్లున్నాం, అందుకే ఇదంతా హెవీ అయిపోయింది. కొంచెం మెత్తగా ఉంది ఆడాడా. ఒకసారి నీట్గా అయిపోయి ఒకసారి దీన్ని ఫుల్గా అతకడం మాత్రం చాలా గట్టిగా అతికినట్లుంది. చాలా టైట్ అయిపోయింది. ఈ రాయి కూడా పెట్టుకున్నాం కదా, ఈ రాయి కూడా
అయ్యో గట్టి ఎక్కపోయింది. ఇదైతే ఫిక్స్ అయినట్టు కదా మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఒకసారి గిదే ఒకసారి కట్టే మాత్రం అది ఫిక్స్ అయిపోయింది. ఇది మాత్రం మధ్యలో ఓపెన్ చేస్తాం. ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేస్తాం. నిన్న మా టీమ్మేట్ నరసింహ నా ఫోన్ చేస్తే కూడా ఎక్కడ పోయిండో కూడా తెలుస్తలేదు. ఫోన్ చేసి కూడా ఫోన్ లేపుతలేడు, ఎందుకు లేపుతలేడు అర్థమైతలేదు. ఫోన్ చేసిన 3 సార్లు చేసినా వేయలేనా, మరి ఎందుకు ఫోన్ లేపలేవు? బిజీ ఉండే కాబట్టి రాలేదు. అందుకే ఈ రోజు నిన్న మేము అద్దె పెట్టినాం కదా, ఈ రోజు అన్న పీక్ చేస్తాడు ఇది ఎంత గట్టి ఉందో మెత్తగా ఉందో. వీడియో మొత్తం నీతోనే. ఇప్పుడు వీడియోలో మొత్తం నువ్వే మాట్లాడాలి. హర్షవర్ధన్ ఇది మాత్రం చాలా సక్సెస్ అయిపోయింది. మన ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా గట్టిగా అతుకపోయింది. నువ్వు ఒకసారి మీకు మంచిగా ట్రై అయ్యానా? అదే వస్తలేదు అసలు. ఓకే, ఇప్పుడు మనం అద్దె పెట్టినాం. ఆ రాయి సత్యన కూడా ట్రై చేస్తుంది పీకనికి, వెళ్తుందా? అది మాత్రం సూపర్ అయింది, చాలా గట్టిగా సక్సెస్ అయిపోయింది. రాయి ఇట్లా గట్టి వస్తుంది, చెక్కది ఇట్లా మనకు గట్టినే గట్టిగా వస్తుంది. కొంచెం ఇంకా ట్రై చేసినా కూడా వెళ్తలేదు. అది ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయింది మనది. ఈ రాయికి ఇంకా కొంచెం చాలా హెవీగా పెట్టారు కాబట్టి ఈ గమ్ అంతా గట్టిగా అయిపోయింది. ఇట్లా వీక్ ఊసి వస్తుంది. ఏది అదే గమ్ తయారు చేసినాం, మనమే తయారు చేసినాం పెట్రోల్ తో కాబట్టి అదే అడుగుతున్నా. నేను లేను కదా, నేను 4 సార్లు ఫోన్ చేసి ఫోన్ లేకపోతుంది, ఇంకేటో పని ఉండే కదా అందుకనే రాలేకపోతే. నిన్న చేసిన సక్సెస్ అయింది. ఇదైతే గట్టి అతుకుంది. కాకపోతే దీన్ని ఏం చేద్దాం అంటే ఇది ఎంత గట్టి ఉందో ఒకసారి దీన్ని వలగొట్టి టెస్ట్ చేద్దాం. వస్తుందా రాదా మనకు తెలుస్తుంది కదా. వలగొడదామా? వలగొడదాం. నేను వలగొడతా. నువ్వు రాయి వలగొడతావా? రాయి వలగొడతా. కట్టే వలగొడతా. మరి నేనే వలగొట్టాలి. చూడు నీవు చూడు ఒకసారి. ఏం చేస్తున్నావు ఇప్పుడు రాయిని? ఈ రాయి గమ్ము అతక పెట్టినాం కదా, ఈ పలుకుతుందా పలుకదా ఒకసారి ట్రై చేద్దాం. సరే పొలగొట్టు వల్ల పలగొట్టు. నెత్తిలోకి దెబ్బలు లాకించుకున్నావు అనా? ములాలు మర్చిపోయి రావానా? దేవునికి మొక్కవా? ఏ దేవుని? మ్యాడ్ ఎక్స్పెరిమెంట్ దేవుడరా? పగిలింది రాయి, పగిలింది. ఈ రాయి మాత్రమే పగిలింది, ఇంకా ఈ గమ్ ఉన్నది అట్లే ఉంది. పైన రాయి మాత్రమే పగిలింది. గమ్ చూడండి, గమ్ అట్లే ఉంది. రాయి మాత్రమే పోయింది గమ్ము. ఈ దాని లోపల పులన్న కొంచెం హెవీగా పెట్టిండు గమ్ము. ఎందుకు పెట్టిండో అంతగానం మిగిలిందని. అందుకే ఇంకా గట్టిగా కాలేదు. మన టైం ఇవ్వలేవు కదా, ఇంకా టైం ఇచ్చినట్టే ఎట్లా అవుతుందో మనకి. ఇప్పుడు ఆ చక్కెర ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఆ రాయిని వల్ల కూడా చూసినాం కదా, ఇప్పుడు ఈ కట్టెను వల్ల కూడా చూద్దాం. కట్టెను సత్యన వల్ల కొడతా అంట, పొలగొడతా అంటుండు. ఒకసారి చూద్దాం అన్న ఎంత గట్టి వల్ల కొడతాడు, ఏమేమవుతుంది. వల్ల కొడతావా? పొలగొట్టేసాయి. మాట్లాడుకుంటే దెబ్బలు తాకించుకోకుండా వలగొట్టు. కొట్టనా? గంట కట్టి కొట్టు కూడా వదిలేదు చూడరా. గట్టి కొట్టు, మనది అదే. ఇంకా గట్టి కొట్టు. మనం తయారు చేసిన గమ్మట్లు ఉంటుంది, కొట్టు. అదే మన మ్యాన్ ఎక్స్పెరిమెంట్ అంటేనే సూపర్. థ్యాంక్స్, లవ్ యూ అన్న. లాస్ట్ ఒకసారి కొట్టు, గట్టి కొట్టు, కొట్టిగా. సూపర్, మన సక్సెస్ అయింది. అది పోదు, సక్సెస్ దాంతో కాదు. కెమెరామెన్ కొంచెం క్లోజ్కి వస్తే. ఇప్పుడు చూడండి, ఇంత గట్టిగా ఇంత ఫోర్స్ యూజ్ చేసినా సరే దానికి ఏమైతే లేదు. గ్లూ సపరేట్ అయితే లేదు. గ్లూ మాత్రం చాలా గట్టిగా అతుకుంది. అసలు గ్లూ ఈ రకంగా అవుతుంది ఇట్లా అవుతుంది అని నేను అసలు అనుకోలేను. స్టార్టింగ్ లో నిన్న కొంచెం పెట్రోల్ వచ్చినప్పుడు అనిపించింది గ్లూ తయారవుతుందా తయారు కాదా అంటే నేను అనుకున్నా. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా అతుకుంది. ముగ్గురం కూడా ట్రై చేసినాం, చాలా ట్రై చేసినాం. ఎంత ట్రై చేసినా సరే ఈ చెక్క అయితే ఊసిపోతలేదు. గాయ్స్, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. మీకు ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ఇలాంటి క్రేజీ థాట్స్ వచ్చినా సరే మాకు కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీరు ఆ కామెంట్లో పెట్టిరనుకో మేము ఆ వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై మ్యాడ్ ఎక్స్పెరిమెంట్స్.